ఇప్పుడైతే మా ఇంటి దగ్గరలో నేను ఘాట్ రోడ్లో అయితే అమ్మవారి పాదాలు అయితే ఉంటాయండి. నైట్ అక్కడికి వెళ్తున్నాను, మీకు చూపిస్తాను. ఇంకా బైక్ దిగ్గానే వాళ్ళిద్దరూ అయితే ఫేస్ చూస్తే చాలా నవ్వొచ్చింది. చాలా అంటే చాలా కూల్గా ఉంది కదా వెదర్. ఇలా ఉన్నప్పుడు తీస్తానులేండి. చలేస్తుంది బాగా పాపం యాపిల్కి. సో ఇదే టెంపుల్. నేనైతే పాడేరు వచ్చి ఒక 3 months అవుతుంది, కానీ ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. ఇది అమ్మవారి పాదాలు. ఇక్కడ మనమే పసుపు కుంకుమ తెచ్చుకొని మనమే అమ్మవారి పాదాల మీద వేసుకోవచ్చు. సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత దాని పక్కన ఇంకొక చిన్న టెంపుల్ ఉంది, అమ్మవారు ఉన్నారు. ఆ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. ఇదైతే లాక్ చేసి ఉంది, ఇక్కడ ఎవరు కూడా లేరు, మరి రీజన్ ఏంటో తెలియలేదు. యాపిల్కి దేవుడికి సంబంధించిన అంటే చాలా ఇష్టం, అంతే. ఇంకెక్కువ తీసుకొస్తే హ్యాపీ అవుతాడు బాగా. ఇది వే కూడా చిన్నది అన్నమాట, డోర్. సో ఇది టెంపుల్. ఇది మాట మోదకొండ అమ్మవారి పాదాలు. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 1/2 hour టైం అయితే పడుతుంది, కానీ చలి అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది. యాపిల్కి చాలా ఇబ్బంది అయిపోయింది చలి వల్ల. సో చూసారు కదా, ఇది అయితే గుడి. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు మరికొన్ని చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వచ్చేసి నేను మోదకొండమ్మ గుడికి కూడా వెళ్తాను నేను. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను పెడతాను. సో అది కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు టైం ఏమో 9:30 అవుతుంది, కానీ చూడండి ఇంకా క్లైమేట్ ఇలానే ఉంది, చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఈ గుడి దగ్గర పాదాల గుడి దగ్గర అయితే ఘాటి నుంచి వెళ్ళే వాళ్ళు కానీ ఘాటి నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆగి మాత్రం ఒక 5 minutes దిగి దండం పెట్టుకోవాల్సిందే.
అందరూ అలానే చేస్తారు. వాళ్ళు గుర్తుండే వాళ్ళు మనం ఇందాక వస్తుంటే కింద ఉన్నారు, ఇప్పుడు పైకి వచ్చారు. మనం వెళ్ళే టైం రిటర్న్ అవుతున్నారు. చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద అడవుల్లాగా పెద్ద పెద్ద చెట్లు. రోడ్ కూడా అలానే ఉంటుంది, కొంచెం డేంజరస్ రోడ్స్ మాట ఇవి కూడా. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. సో ఎవరైనా వీడియో చూస్తున్నారు కాబట్టి కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది ఒకటి ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బైక్ రేస్ చేసే దగ్గర ఉంటాయి కదా రోడ్లు, ఇలాగా కిందకి డిప్ అయి వెళ్తారు కదా, సో అలానే ఉంటాయి ఇక్కడ రోడ్స్ కూడా. ఇక్కడ బాగా ఫేమస్ అన్నమాట. ఇదే మోదకొండమ్మ అమ్మవారి గుడి. పాదాల గుడి అయితే పాడేరు రావడానికి మధ్యలో ఘాట్ రోడ్ మధ్యలో ఉంటుందండి. ఇదైతే పాత పాడేరు, అదే పాడేరు దగ్గర పాత బస్ స్టాప్ దగ్గర అయితే ఉంటుంది ఇది. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. వైభవాన్ని ఈయన కుదిలిస్తారు, మీరు జారిపోతున్నాడు. సో టెంపుల్ లోపలైతే వీడియోస్ తీయడానికి ఎలవ్ లేదండి. ఆల్రెడీ అక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది, ఎవరో ఫొటోస్ తీస్తున్నారని అమ్మవారికి. సో నేను అందుకే ఇక్కడైతే నేను వీడియో షూట్ చేయడం ఆపేసాను. తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల గర్భగుడిలోకి అయితే మాకు ఎంట్రీ దొరికింది. కొన్ని ఫొటోస్ అలా తీసుకొని బయటకు వచ్చేసరికి ప్రసాదం కూడా తీసుకున్నాము. 2 ప్రసాదాలు ఇచ్చారు, చాలా బాగున్నాయి ఇవి. సో మీకైతే నేను ఇందాకే అమ్మవారి పాదాలు చూపించాను. ఇదైతే అమ్మవారి గుడి అన్నమాట. సో ఇలాంటి ఛానల్ ఇలాంటి మంచి వీడియోస్ రావాలి అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.